పెద్దవేగి మండలం దుగ్గిరాల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మా తెలుగు తల్లికి గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొని కార్యక్రమాలను వీక్షించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన జాబితా ప్రకారం నియోజకవర్గంలోని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను ఘనంగా సత్కరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నియోజకవర్గ పరిధిలోని వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మండల పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు సహా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా 44 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు వారి సేవలకు ఎన్నటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తూ ముందుగా వారందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం 44వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఏడాది వారిలో ఎంతో మంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా వివిధ హోదాల్లో రాబోయే రోజుల్లో పోటీ చేసి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి మంచి విజయాన్ని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కూడా ముందుగానే అభినందిస్తున్నానని, ఆ గ్రామాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అలా వర్ధిల్లుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మన పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాతే గ్రామాల్లో ఓటు యొక్క విలువ, ఏ విధంగా ఓట్లు వేయాలి, అసలు అధికారం అంటే ఏంటి, గతంలో పెత్తందారులు ఉండేవాళ్ళు, కర్ణాలు, మున్సిపల్ గ్రామంలో ఒక 10 మంది మోతుబరు రైతులతోనే రాజకీయం నడిచేది. ఈ ప్రచారాలు, అంగు ఆర్భాటాలు ఉండేవి కావు. ఎవడు ఇంటికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి ఉండేది కాదు. రాజకీయాల్లో సమూలంగా మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన తెలియజేస్తున్నాం. అందరూ కూడా లేచి నుండి కుడిచే ఎదరగబెడితే ఒక ప్రతిజ్ఞ ఇచ్చారు గౌరవ జాతీయ అధ్యక్షుల వారు. దాన్ని ప్రతిజ్ఞ చేసిన తర్వాత మరి టీవీని కనెక్ట్ చేస్తాం. ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, తెలుగు జాతి అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు సంక్షేమమే నా ధ్యేయంగా, అతీతంగా సేవలంగా కృషి చేస్తానని ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ.